జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హిందూ సంఘాలు బీజేపీ నాయకులను చంపాలని కొందరు టార్గెట్గా పెట్టుకున్నారా? నుపుర్ శర్మతో పాటు దేశవ్యాప్తంగా పలువురు హిందూ నాయకులను చంపాలని ప్లాన్ చేస్తున్నారా? దీనికి సంబంధించిన ఆధారాలు అధికారులకు దొరికాయా? ఇక తీగలాగి డొంక కదిలించడమే తరువాయా? అందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో అరెస్టులు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణల నేపథ్యంలో మౌల్వీ సోహైల్ అబూ బకర్ తిమోల్ అనే వ్యక్తిని సూరత్లో కొద్ది రోజుల కిందట అరెస్ట్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలోని నాందేడ్లో షకీల్ సత్తార్ షేక్ అనే మరో నిందితుడిని సూరత్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. మౌల్వీ సోహైల్ అబూ బకర్కు పాకిస్తాన్తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. నుపుర్ శర్మ ఇతర హిందూ నాయకులను చంపడానికి కుట్ర పన్నిన మౌల్వీ సోహైల్తో షకీల్ షేక్ అలియాస్ రజా టచ్లో ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. 19 ఏళ్ల యువకుణ్ణి సూరత్ క్రైమ్ బ్రాంచ్ విచారిస్తోంది. నాందేడ్లో షకీల్ను అరెస్ట్ చేయడానికి ముందు సూరత్ క్రైమ్ బ్రాంచ్ బీహార్లోని ముజఫర్పూర్లో నేపాలీ షెహనాజ్ అలియాజ్ మొహమ్మద్ అలీ మొహమ్మద్ సాబీర్ను అరెస్ట్ చేసింది. అతన్ని కోర్టులో హాజరుపరిచి 3 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. అధికారులు అతన్ని ఫోన్ను చెక్ చేయగా వారికి పాకిస్తాన్ నెంబర్లు కనిపించాయి. అంతేకాకుండా అతడు పాకిస్తాన్కు కూడా వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. షెహనాజ్ నేపాల్ సిమ్ కార్డు ఉపయోగించి సుదర్శన్ న్యూస్ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేష్ చవాన్కే, బీజేపీ నేత టి రాజాసింగ్, నుపుర్ శర్మలను సోషల్ మీడియాలో బెదిరించినట్టు తెలుస్తోంది. సనాతన్ సంఘ్ అనే సంస్థను నడుపుతున్న ఉపదేశ్ రాణాను చంపుతానని బెదిరించినందుకు సోహైల్ అబూ బకర్ తిమోల్ను మే 4వ తేదీన సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కథోర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఫ్యాక్టరీ మేనేజర్గా ఉండడమే కాకుండా మదర్సాలో అలింగా పనిచేస్తున్నాడు. అతను వాట్సాప్లో ఉపదేశ్ రాణాను బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సోహైల్ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, హైదరాబాద్ ఎమ్మెల్యే టి రాజాసింగ్లపై దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అతడి మొబైల్ ఫోన్లో హిందూ వ్యతిరేక కంటెంట్ను కూడా సూరత్ పోలీసులు కనుగొన్నారు. ఇండోనేషియా, వియత్నాం, కజకిస్తాన్లో ఉన్న వ్యక్తులతో మాత్రమే కాకుండా ఏడాదిన్నర కాలంగా నేపాల్, పాకిస్తాన్లోని కొందరు వ్యక్తులతో టచ్లో ఉన్నట్లు సమాచారం. తన సహచరులతో చాట్ చేయడానికి గేమింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించేవాడు. అతనికి ఇంకా భారత్లో ఎంతమందితో లింకులు ఉన్నాయో కనుగొనే పనిలో ఉన్నారు అధికారులు.